ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే వీడియో అండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. నేను బ్లౌజు కట్ చేసుకుంటూ కుట్టుకుంటూ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే తమ్నెయిల్లో చూసే ఉంటారు కదా, అది చూడగానే వీడియో క్లిక్ చేసి వచ్చారు కదా. మ్యాటర్ ఏంటంటే అండి, మన డోర్ మ్యాట్ షార్ట్ ఒకటి వదిలాం కదా, అది మంచి వైరల్ అయిందనమాట. అయితే ఆ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. అదేంటంటే, కుట్టు వచ్చిన అమ్మ ఎన్ని రకాలుగా అయినా కుట్టుకుంటుంది, రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక ఆవిడ అయితే కమెంట్ చేశారనమాట. ఆ సిస్టర్ అయితే సరదాగానే కమెంట్ చేశారండి. మాకు కూడా బాగా నవ్వొచ్చింది ఆ కామెంట్ చూడగానే. కానీ నిజమే కదండి, అసలు కుట్టురాని వాళ్ళ పరిస్థితి నిజంగా ఆవిడ చెప్పినట్టే అంతే అనిపించింది అనమాట. దాని గురించి ఈరోజు మీతో మాట్లాడదాం అనిపించి వీడియో చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. మన లేడీస్లో ప్రతి ఒక్కరికి కూడా స్టిచ్చింగ్ అనేది వచ్చి ఉండాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇదివరకు కాలంలో అయితే పండగకో పబ్బానికో అన్నట్టు బట్టలు తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉండేవారు. ఇప్పుడైతే అలా కాదు కదా, ప్రతిరోజు షాపింగ్ చేస్తున్నారు, అస్తమాను కొత్త బట్టలే వేసుకుంటున్నారు. కాబట్టి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే చాలా రేట్ అయితే, బయట చేయించుకోవాలంటే చాలా రేట్ అయితే అవుతుంది కదా. అందుకని ప్రతి లేడీకి కూడా ఇంట్లో కనీసం ఒక కూతురు ఉంటే చాలండి. తల్లికి కూతురికి కుట్టించుకోవాలన్నా చాలా మనీ అయితే ఖర్చు అవుతుంది కదా. అందుకని స్టిచ్చింగ్ అనేది ప్రతి ఇళ్ళకి వచ్చి తీరాలి, అది నా అభిప్రాయం. అయితే చాలామంది ఇలా ఆలోచిస్తారనమాట, అమ్మో స్టిచ్చింగ్ చేస్తేనే నడుము నొప్పి వచ్చేస్తుంది, ఎక్కువసేపు కూర్చోలేను, లేదంటే కాళ్ళు వాసిపోతాయి, లేదంటే వేడి చేసేస్తుంది, లేదంటే హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, ఇలా రకరకాల కారణాలు చెప్తారండి. కానీ నాకైతే ఆ కారణాలు ఏమీ కూడా మనం మైండ్లోకి పెట్టుకోక్కర్లేదండి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక ప్రతిదీ కూడా మనకి సక్సెస్ అండి. ముందుగా మన థాట్ మార్చుకోవాలి. ఎందుకంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే కనుక మనం సులువుగా ఎలా స్టిచ్ చేసుకోగలం, ఎలా నేర్చుకోగలం అన్నది మనకి తెలుస్తుంది అన్నమాట. అయితే ఇవన్నీ కారణాల వల్లే మేము స్టిచ్చింగ్ నేర్చుకోలేదండి, మిషన్ కుట్టాలంటే మాకు ఈ భయాలే ఉన్నాయండి అన్న వాళ్ళకైతే ఈరోజు నేను చెప్పే ఈ టిప్స్ అయితే కంపల్సరీగా పనిచేస్తాయండి. ఇవి కనుక మీరు పాటించి స్టిచ్చింగ్ నేర్చుకుని కుట్టుకుంటే కనుక మీరు కూడా సక్సెస్ అవుతారు. అయితే మనం స్టార్టింగ్ మనం కుట్టడం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఒక బ్లౌజే కుడుతున్నారనుకోండి, ఆ బ్లౌజ్ కుడుతున్నంతసేపు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంకా అదే చేస్తూ కుట్టేస్తూ ఉంటారు. అది మనకి రాంగ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే అది ఒక టెన్షన్తో, అమ్మో ఈ బ్లౌజ్ కుడితే ఎలా వస్తుందో ఏంటో, నేను వేసుకుంటే అది సరిపోద్దా లేదా, ఇలాంటి ఆలోచనలతో కుడుతూ ఉంటారు. అలా ఏమీ కాకుండా చక్కగా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, పాత జాకెట్ ముక్కలు ఏవోటి ఇంట్లో ఉంటాయి కదా, వాటితో మీ ఆదితో మీరు ఎలా కట్ చేసుకుని కుట్టుకోవాలన్నదే మీరు నేర్చుకుని ఉంటారు. కాబట్టి పీస్ఫుల్గా ఎలా వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా మొదలు పెట్టండి. అలాగే బ్లౌజు కుట్టినంతసేపు కూడా ఆ మిషన్ దగ్గర నుంచి లేవకుండా అలాగే కుడుతూ మట్టుకైతే ఉండకూడదు. జస్ట్ గంటకొకసారి, అరగంటకొకసారి ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే కంపల్సరీగా తాగాలండి. అదైతే ఒక బాటిల్ దగ్గర పెట్టేసుకుని అవి తాగుతా మళ్ళీ స్టిచ్ చేసేస్తా అలా కాదు. వంటగదిలోకి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి మళ్ళీ మిషన్ దగ్గరికి వచ్చి స్టిచ్ చేసుకోవాలి. ఆ 4 అడుగులు వేయడం వల్ల ఏంటంటే మన బాడీ మరలా యాక్టివ్ అవుతుంది అనమాట. అంతంటే మన మైండ్ కూడా చాలా అదే జాస్తో కుడుతున్నాం కదా, ఆ టెన్షన్తో ఉండకుండా కొంచెం రిలీఫ్ అవుద్ది అనమాట. అది మంచిది. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైనా స్టూల్ వేసుకుని కుట్టేస్తుంటారు, అది ముందుకి వెనక్కి వంగి కుట్టడం వల్ల ఏంటంటే ఇబ్బంది అవుద్ది అనమాట, బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే అవి కారణాలు. ఎందుకంటే ఏదైనా చైర్ చూసుకోవాలి, మనకు కంఫర్టబుల్గా ఉండే చైర్ వేసుకుని దానికి మనకి సీట్ కింద ఒక తలగడ లాంటిది, తర్వాత బ్యాక్ సైడు ఒక తలగడ లాంటిది వేసుకుని మనం కనుక స్టిచ్ చేసుకుంటే కనుక
మనం కొంచెం కుట్టి ఇలా వెనక్కి జరిగి రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా బాగుంటుంది అన్నమాట, కంఫర్టబుల్గా ఉంటుంది. అదైతే మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కాళ్ళ దగ్గర మన స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ అలాగే దాని మీద మన కాళ్ళు పెట్టేసి గబగబా తొక్కేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా ఇంకా మోటార్ ఉన్న వాళ్ళ సంగతి అయితే పర్వాలేదు, అలా అయినా మనం దిండు అనేది వేసుకోవాలి. మనకు వేస్ట్ క్లాత్లు మిషన్ కుట్టే వాళ్ళకి ఎలాగో ఉంటాయి, లేదా పాత గుడ్లు ఏవోటి ఉంటాయి కదండి, అదొక మనకి డోర్ మ్యాట్ లాగా అలాగ కొంచెం తిక్కిగా కుట్టుకుని ఆ కాళ్ళ దగ్గర స్టాండ్ మీద వేసుకుని మన కాళ్ళు దాని మీద పెట్టుకుని కనుక స్టిచ్ చేసుకుంటే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మిషన్ కుడితే జుట్టు ఊడిపోద్ది అనేసి చాలామందికి అపోహ ఉంటుంది. జుట్టు ఊడిపోవడం అంటే అండి ఈ వేడి ఎక్కువైపోయో ఇంకో దాంతో ఆ కారణాలు కావచ్చు. కానీ మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని మన వాటర్ తాగుతూ ఉండి కొంచెం ఒక్కొక్క 10 నిమిషాలకు ఒకసారి లేచి మిషన్ దగ్గర నుంచి లేచి 2 అడుగులు వేసి మళ్ళీ మిషన్ దగ్గరికి వచ్చి కుట్టుకుంటూ ఉంటే అది బాగుంటుంది. ఇంకా కూడా మళ్ళీ మైండ్ అంతా కూడా ఈ బ్లౌజ్ మీద పెట్టేసి అలా అయితే టెన్షన్తో ఎప్పుడు కుట్టకూడదండి. కుట్టకుండా మనకి కావాల్సినట్టుగా మన సెల్ ఎలాగ దగ్గరే ఉంటాయి, లేదంటే టీవీలో ఏదైనా సాంగ్స్ పెట్టుకుని లేకపోతే సెల్లో సాంగ్స్ పెట్టుకుని అవి మనం ఏ పని చేసినా ఆ పనిని ఎంజాయ్ చేయాలండి. ఎంజాయ్ చేస్తూ కనుక మనం చేసినట్లయితే మనం ప్రతి దానిలోని మిషన్ టైలరింగ్ అనే కాదు ఏ పనిలో అయినా సరే సక్సెస్ అవుతాం. అంతే తప్ప నేను ఇది చేస్తున్నాను, నేను సీరియస్గా చేస్తున్నాను అలాగే ఇలాంటి పనులు అయితే చేయకూడదు. అవన్నీ కూడా టెన్షన్తో కూడిన పనులు అన్నమాట. సో అందుకని ప్రతి పనిని ఇష్టంగా తర్వాత ఎంజాయ్ చేస్తూ చేయాలన్నమాట. అప్పుడే మనం ఏ పనిలో అయినా సక్సెస్ అవ్వగలుగుతాము. అయితే నా విషయానికి వస్తే నేను స్టిచ్చింగ్ అనేది ఎలా నేర్చుకున్నానంటే మా మమ్మీ స్టిచ్ చేసేటప్పుడు దగ్గర కూర్చొని చూస్తూ ఉండేదాన్ని అనమాట. నాకు ఎవ్వరూ నా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ నేర్పించలేదండి. నాకు దేవుడు ఆ టాలెంట్ పెట్టాడో ఏమో నాకు తెలియదు, కానీ ఇలా చూడగానే ముగ్గైనా సరే ఏదైనా వర్క్ అయినా సరే చూడగానే ఇట్టే పట్టేసి గుణం అయితే ఉందన్నమాట. అలాగా నేను నేర్చుకున్నాను. తర్వాత ఒక రోజు మా మమ్మీని కట్ చేసి ఇవ్వు నేను కుడతానన్నాను. నువ్వేం నేర్చుకోలేదు కదా ఎలా కుడతావు అనేసి అన్నదనమాట. చాలా రోజులు నేను చూశానండి ఫస్ట్ అయితే ఎలా కుడుతున్నారు ఏంటి ఇవన్నీను. తర్వాతే నేను స్టార్ట్ చేశానమాట. ఇంకా మధ్యలో డౌట్స్ ఏమన్నా వస్తే అడిగేదాన్ని. అయితే నేను ఇప్పటివరకు మీకు చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో టైలరింగ్ చేసే కొత్తలో ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఎదుర్కొన్నాను కాబట్టి నా అనుభవాలు రంగురించే మీకు ఇవన్నీ చెప్పగలిగాను. అయితే అదే ఇంట్రెస్ట్తో నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోగలిగానండి. అక్కడ ఇంకా డీప్గా మొత్తం కోర్సులో మొత్తం వివరాలన్నీ నేర్చుకోగలిగాను. అందుకే ఈరోజు ఇంత ధైర్యంగా మీ డౌట్స్ క్లియర్ చేయాలని ఈరోజైతే ఈ టాపిక్ మాట్లాడేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా పాటించి 1 మంత్ అయితే మీరు టైలరింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే 1 మంత్ పాటించి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ మీకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో నిజంగా ఆ సిస్టర్ పెట్టిన కామెంట్ని బట్టే నేను ఈ విధంగా మీతో మాట్లాడాలి, ఈ విషయం గురించి చెప్తే కొంతమందికైనా బాగా అర్థమవుతుంది కదా అన్నట్టుగా ఈరోజైతే ఈ టాపిక్ అనుకున్నానండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు టైలరింగ్లో ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి కూడా నేను జవాబు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీ కామెంట్స్ అన్నీ కూడా నాకు చాలా చాలా వాల్యుబుల్ కామెంట్సే పెడుతున్నారండి, ఎవరో కూడా అపార్థం చేసుకోకుండా. ఈరోజైతే నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే కనుక ఎవరికైనా ఇవి ఉపయోగపడతాయంటే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.